కూటమి వచ్చినాక ఏ వర్గాలకి బాగాలేదని వైసీపీ అంటారు. వాళ్ళేమో మంచి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. నిజంగా ఎవరికి ఏం చేయలేదా ఈ కూటమి వచ్చినాక? ఎవరికి ఏం చేయలేదంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలో గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతు భరోసా కింద 92 లక్షల మందికి రైతు భరోసా డబ్బులు ఇస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 32 లక్షల మందిని కట్ చేసి 60 లక్షల మందికి అన్నదాత సుఖీభావ పేరిట నిధులకు సమకూర్చాడు. 32 లక్షల మందిని అన్యాయం చేశాడు. మాది రైతు ప్రభుత్వం ఉంది. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో సరైన యూరియా లేక కొరతతో రైతులు మహా ఇబ్బందులు పడి గిట్టుబాటు ధర లేక మెంతా తుఫానికి నష్టపోయి పంట రుణాలు గవర్నమెంట్ నుంచి అందక నానా తిప్పలు బట్టి కూటమి ప్రభుత్వానికి ఓటేసిన రైతులు ప్రజలు గోడు ఎల్లబుచ్చుకున్నా కూడా పట్టించుకునే నాదుడు లేక ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రైతులు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నష్టపరిహారం 10,000 ఇస్తాం ఎకరానికి అన్నారు కదా, ఇప్పుడు వరకు ఏమన్నా అందిందా? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన కొత్తలో సగం మందికి 5,000 చొప్పున ఎకరానికి కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. గత గవర్నమెంట్లోనైతే ఎకరానికి 10,000 చొప్పున పత్తికి, మినుముకి, పసుపుకి 80,000 చొప్పున ఇస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఓన్లీ రైతులకే 5,000 లెక్క ఇచ్చి కొంతమందికి అరాకొరాగా నిధులు అందినాయి. కౌలు రైతులకు అసలు ఇబ్బంది లేదు. ఇప్పుడు వ్యవసాయం చేస్తుంది ఎక్కువ శాతం సొంత భూమి వాళ్ళ కంటే కౌలు రైతులు ఎక్కువ చేస్తున్నారు. కౌలు రైతులు పెట్టుబడులు పెట్టి మెంతతో పైన నష్టపోయి గోడు ఎల్లబుచ్చుకున్న పట్టించుకునే నాదులు లేకుండా పోయారు. కానీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాత్రం మాది రైతు ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు, ప్రగల్భాలు పలుకుతున్నారు తప్ప రైతులకు మేలు జరిగింది ఏమి లేదు, ఒరిగింది ఏమి లేదు. ఏమంటున్నారు రైతులు కూటమి గురించి? మేము అనవసరంగా మేము ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేసి మా చెప్పుతో మేమే కొట్టుకున్నట్టుగాని బాధపడి తలలు పట్టుకొని ఆకాశం వైపు చూస్తున్నారు. దేవుడా నువ్వే మా మర ఆలకించు, పంట మెంతా తుఫానికి నష్టపోయి దిగుబడి తక్కువ వచ్చి గిట్టుబాటు ధర లేక మార్కెట్ యార్డులకి పత్తి కొనుగోలు చేయమని సీసీలు పెడితే సీసీలో కొనేలు లేక నందిగామ నియోజకవర్గంలో రైతులు మొత్తం గుంటూరు సీసీ కేంద్రానికి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఈ డిప్యూటీ సీఎం గారి గురించి ఏమంటున్నారు రైతులు? డిప్యూటీ సీఎం గారు గత ప్రభుత్వంలో అన్యాయాన్ని ఎదిరిస్తా తాట తీస్తా అది దాన్ని ప్రగల్భాలుగా డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు రైతులకు పిఠాపురంలో ఏదో సంఘటన జరిగితే వాళ్ళ గురించి రోడ్ల గురించి పట్టించుకునే విధానమే లేకుండా నేను అది చేస్తా ఇది చేస్తా సనాతన ధర్మం పాటిస్తానని చెప్తున్నాడు. కానీ ప్రజల గురించి కానీ రైతుల గురించి కానీ పట్టించుకున్నది ఏమీ లేదు. కనీసం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి జై అంటే జై అని పలకటం కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానీకం గారి నుంచి డిప్యూటీ సీఎం గారు పట్టించుకున్న దాఖలాలు ఏమీ లేవు.